బీజేపీ రెండుసార్లు విజయవంతంగా పరిపాలన ముగించుకొని మూడో దఫా ప్రభుత్వం చేపట్టిన తర్వాత కూడా ఈ 12 ఏళ్ళు 13 ఏళ్ళు కాలంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కొనసాగినప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు ఆయన ప్రత్యర్థిగా నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన కొన్ని విషయాలు అనేవి నేర్చుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఈ దేశ ప్రజలకి ఏం కావాలి అనేది ఆయన గమనించట్లేదు. అసలు ఈ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళకి ఏం కావాలి, బీజేపీ అనేది ఏ విధంగా సక్సెస్ అయిందనే విషయాలను పక్కన పెట్టేసి బీజేపీ ఏ స్టాండ్ తీసుకుంటే దానికి బ్లైండ్గా అపోనెంట్ స్టాండ్ తీసుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని విషయాలు చెప్తాను. 370 ఆర్టికల్ రద్దు చేయటం, జమ్మూ అండ్ కాశ్మీర్కి ఒక ప్రత్యేక హోదాను రద్దు చేసి భారత్లో కలపటం, దాన్ని కాంగ్రెస్ ఏమంటుంది, అది కరెక్ట్ కాదు, అది తప్పు, కాశ్మీర్ అనేది ఎప్పటికీ కూడా భారత్లో అంతర్భాగం కాదు అని చెప్తుంది. అయితే దేశ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, కాశ్మీరీ ప్రజలే సగం మంది పైగా జనాభా, వాళ్ళు దాన్ని స్వాగతిస్తే వీళ్ళు కాంగ్రెస్ అన్న వాళ్ళు ఏ రకంగా దాన్ని మరి అది ఏ రకంగా రాజకీయ లబ్ధి చేకూరుద్ది అనుకుంటున్నారో తెలవట్లేదు. అంతేకాకుండా బీజేపీ వాళ్ళు పీఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి, అది కూడా భారత్లో అంతర్భాగమే, దాన్ని కూడా మేము స్వాధీనం చేసుకుంటామని చెప్తుంటే వీళ్ళు ఆ పీఓకే గురించి మాట్లాడరు కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఏంటంటే వీళ్ళ స్టాన్స్ ఎట్లుందంటే అటు ఇటుగా భారతదేశ ప్రజలకు అనుకూలంగా కంటే కూడా అది ఏంటంటే పాకిస్తాన్ ఏదైతే చెప్తుందో, మన శత్రువు దేశాలు ఏవైతే అనుకుంటున్నాయో వాళ్ళకి ఏంటంటే వాళ్ళని సాటిస్ఫై చేయడానికి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతుంటారు అనమాట రాహుల్ గాంధీ గారు. ఇది కాశ్మీర్ ఇష్యూ అయితే, తర్వాత ఇంకో విషయం వచ్చేసరికి మన ఆపరేషన్ సింధూర్ పెహల్గాం జరిగినటువంటి ఉగ్రవాద చర్యకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్లో ఆయన ఆవాదన కూడా ప్రధానమంత్రి భారత ఆర్మీ యొక్క ధైర్యసాహసాలను మెచ్చుకుంటూ పాకిస్తాన్ తీవ్రంగా దెబ్బతిన్నది, కోలుకోలేని దెబ్బతిన్నది, ఉగ్రవాద శిబిరాలని మేము టార్గెట్ చేశాము, సామాన్య ప్రజల్ని ఏమి చేయకుండా వాళ్ళకి ఏ హాని జరగకుండా ఉగ్రమోకుల్ని మేము చెదరగొట్టాము, చాలామంది ప్రాణాలు కోల్పోయారు, సుమారుగా 100 నుంచి 200 మంది ఉగ్రవాదులు చనిపోయారు అని చెప్పేసి ప్రధానమంత్రి గారు అండ్ ప్రముఖంగా ఉన్నటువంటి ఆర్మీ అఫీషియల్స్ ప్రెస్ మీట్ పెడితే, దీన్ని మన రాహుల్ గాంధీ గారు ఏమంటారంటే దాన్ని మనం సరిగా అటాక్ చేయలేదు, మనం భారత ఆర్మీ సరిగా పనిచేయలేదు, మన వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారు, మళ్ళీ అంతేకాకుండా మన యుద్ధ విమానాలు చాలా నేల కొరిగాయి, ఇంకా ఆయన ఏంటంటే గోప్యత పాటించాల్సిన కొన్ని విషయాలను కూడా ఈయన వివరాలు కావాలంటే చూపించండి మాకు ఆ డేటా అని చెప్పేసి అడుగుతున్నాడు. మరి అది భారత ప్రజల యొక్క మనోభావాలు తీవ్రంగా దెబ్బతీస్తుందని మరి రాహుల్ గాంధీ గారు మర్చిపోతున్నారు. అది కూడా ఏంటంటే ఇప్పుడు ఈయన చేసిన ఈ వాదన కూడా పాకిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ ప్రభుత్వం ఏదైతే అన్నదో అదే వాళ్ళ యొక్క పార్లమెంట్లో వాళ్ళ జాతిని ఉద్దేశించి వాళ్ళ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలకి సరిగ్గా సరిపోతాయి అన్నమాట. అంటే ఏంటంటే ఈయన గట్టిగా మోడీ గారు ఏం చెప్తున్నారో దానికి వ్యతిరేకంగా మాట్లాడాలనుకుంటాడో, లేకపోతే ఆయన మాటల్ని ఈయన అర్థం చేసుకోలే మాట్లాడుతున్నాడు, లేకపోతే రాజకీయం ఏదో ఒకటి చేయాలి, ఆయనతో ఏకీవిస్తే ఆయనకు సమర్థించినట్టు ఉంటుంది అనుకుంటున్నాడో, లేకపోతే చాలా తక్కువ మంది, ఎందుకంటే ఇండియాలో కూడా పాకిస్తాన్ గెలవాలనుకునే వాళ్ళు ఉన్నారు, అయితే వాళ్ళు ఎంతమంది, ఒక 10% ఉంటారు, ఒక 20% ఉంటారు. అంటే ఈయన మెజారిటీ ప్రజలకు దూరం అవుతున్నాడు అనే విషయం మర్చిపోతున్నాడు రాహుల్ గాంధీ గారు. ఇంకా చూసుకుంటే ఇప్పుడు ఈ 2 విషయాలే కాకుండా ఇరాన్ హర్మోజ్ జలసంధి వ్యవహారంలో అమెరికా అనేది మన షిప్ మీద అది యాక్సిడెంటల్గా చేస్తున్నారో లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేశారో పక్కన పెడితే, ఈయన ఏమంటాడంటే అమెరికా మీద యుద్ధం చేయమంటాడు. అంటే అమెరికా మీద యుద్ధం చేయమంటాడు, కుదిరితే చైనా మీద యుద్ధం చేయమంటాడు, కానీ పాకిస్తాన్ మీద ఎందుకు చేస్తున్నారు, పాకిస్తాన్ అనేది వీక్ కంట్రీ కాబట్టి మీరు దాని మీద యుద్ధం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నాడు ఈయన. మన ఇండియాలో ప్రత్యక్షం జరుగుతున్నటువంటి ఉగ్రవాద దాడులకి వీళ్ళు ఈ 2 దేశాలు కారణం కాదు కదా, చైనా కానీ అమెరికా కానీ, ప్రధానంగా పాకిస్తాన్ కాబట్టి పాకిస్తానే టార్గెట్ చేస్తుంది గవర్నమెంట్. ఈ 13 ఏళ్లలో ఎన్ని ఉగ్రవాద దాడులను అరికట్టేది భారత ప్రభుత్వం? బీజేపీ ప్రముఖంగా అధికారంలో ఉండబట్టి ప్రజలు ఈ 13 ఏళ్లలో జరిగిన ఉగ్రదాడులు 1, 2 ఉన్నాయి. అవి కూడా చాలా మటుకి ఆర్మీ మీద అటాక్ జరుగుతమే కానీ సామాన్య ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ 2004 నుంచి 2014 దాకా ఉన్నప్పుడు ఎన్ని దాడులు జరిగినాయి, ఎంతమంది సామాన్య ప్రజలు చనిపోయారు? అయినా కూడా వీళ్ళు ఆ విషయాల్ని ఏం బలపరచకుండా ఉగ్రవాద శిబిరాలకి అనుకూలమైన మాటలు ఏదో కొంతమందిని మరి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడో, మళ్ళీ దాన్ని వీళ్ళు ఇక్కడ ఏంటంటే సపోర్ట్ చేయడానికి లోకల్ లీడర్స్, స్టేట్ లీడర్స్ వీళ్ళేమో ఆఖరికి పాకిస్తాన్కి జిందాబాద్ అంటున్నాడు ఈ దయాకర్ గారు ఏది టీవీ డిబేట్లో కూర్చొని. అంటే ఏంటంటే వీళ్ళు అసలు ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అనేది కూడా వీళ్ళకి స్పృహ కోల్పోతున్నారు.
అంటే భారత్ అనేది అమెరికా మీద యుద్ధం చేయలేదు, చైనా మీద యుద్ధం చేయలేదు, మన ఆర్మీ అంత ధీటుగా తయారవ్వలేదు అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. మరి ఇది మరి సామాన్య ప్రజలకి ఏ రకమైన సందేశం ఇస్తుంది అనేది కూడా రాహుల్ గాంధీ గారికి చిన్న స్పృహ కూడా లేదు. అంటే ఈ 13 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఆయన ప్రతిపక్ష నాయకుడికి ఉంటా కూడా ఆయనకి ఏంటంటే ఒక పరిపక్వత ఇంకా రాలేదు. మరి ఇలాంటి వ్యక్తిని, ప్రతిపక్ష నాయకుడి కిందే పనికిరాని వ్యక్తిని భారత ప్రజలు ప్రధానిగా ఎలా ఎన్నుకుంటారని మరి ఆయన అనుకుంటున్నాడు? ఈ దేశంలో ఎవరికైనా ఏ స్థాయికి చేరుకోవాలంటే వాళ్ళకి ముందు అర్హతలు ఉండాలి. అర్హతని రాహుల్ గాంధీ గారు త్వరగా సాధించాలని కోరుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే ఆయన పద్ధతి మార్చుకొని కొన్ని విషయాల్లో దేశ దృక్పథాన్ని ఆయన ఏంటంటే ప్రతిబింబించాలి. అలాగే రాముల వారి అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠకు కూడా ఈయనకి ఆహ్వానిస్తే ఈయన అటెండ్ అవ్వలేదు. అంటే మరి ఈయన ఆలోచనలు, ఈయన దృక్పథం ఎలా ఉన్నది? ఇప్పుడు ఈయన ఇదే వ్యక్తి చర్చికి వెళ్ళొచ్చు, మసీద్కి వెళ్ళొచ్చు. మరి ఇలాంటి పద్ధతులు మరి రాహుల్ గాంధీ గారు పాటించడం అనేది దేశ జనాభాకి ఒక మింగునుపడే అంశంగా ఉంది. ఇదే కాకుండా ఈయన భవిష్యత్తులో కూడా ఈయన మాట్లాడే మాటలన్నీ కూడా పక్కనున్న పొరుగునున్న పాకిస్తాన్ దేశానికి అనుకూలంగా ఉంది. కాబట్టి చాలామంది ప్రజల్లో ఏమంటున్నారంటే ఈయన భారత ప్రధాని అయ్యే కంటే కూడా ఈయన పాకిస్తాన్ ప్రధానమంత్రి అవ్వడానికి ఎక్కువ అర్హుడు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎందుకంటే 370 ఆర్టికల్ రద్దు తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో బిజినెస్ వృద్ధి చెంది శాంతి అనేది నెలకొల్పబడి ప్రజల యొక్క నిత్యావసరాలు అది డెవలప్మెంట్ దిశగా అడుగులేస్తుంటే ఈయన మాత్రం దాన్ని ఏంటంటే ఒక వేరే చర్య, ప్రతికూల చర్యగా భావించి జనాల్లో దాన్ని రాజకీయ అంశంగా తీసుకెళ్లాలనుకుంటాం అనేది ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు తీవ్రంగా. ఇదే కాకుండా మొన్న జరిగినటువంటి జంజీ ఉద్యమంలో కూడా ఆయన ఏంటంటే యువకులను అడ్డు పెట్టుకొని అయినా ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత సాధించాలి, జనాల్లో దీన్ని తీసుకెళ్ళాలి, ఈ జంజీ యువతని ఇంకా రాజకీయంగా కాంగ్రెస్ వాడుకోవాలని చూడటం అనేది చాలా దౌర్భాగ్యంగా అనిపిస్తుంది సామాన్య ప్రజలకి. ఈ పందాన్ని మార్చుకొని రాహుల్ గాంధీ గారు జనాలకి ఏం కావాలి, ఏం అవసరాలు ఉన్నాయి, జనాలకి ఏ ఇబ్బందులు ఉన్నాయో ఈయన జనాల్లో తిరిగి, ఎందుకంటే జోడో యాత్ర అని చెప్పి మొత్తం దేశం అంతా తిరిగిన ఆయన దాన్ని మరి నోట్ చేసుకుని జనాల యొక్క ఆశలు ఆకాంక్షలు అనేది ఇంకా అర్థం కాకపోవడం అనేది కొంచెం హాస్యాస్పదంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ.